ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, నీకు శుభగడియలు ప్రారంభం కాబోతున్నాయి, నీ బాబాని నమ్మి ఒక నిమిషం కేటాయించు వినుబిడ్డ అనేసి బాబా గారు ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇక సందేశంలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నా వీడియోని కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్న వారంటే వారిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. బిడ్డ, ఈ రోజు నుండి నీ జీవితంలో శుభగడియలు ప్రారంభం కాబోతున్నాయి. వీటిని ఎవరూ కూడా ఆపలేరు, ఎవరూ కూడా నీకు అడ్డు రాలేరు. ఈ సాయి నీకు ఇవ్వబోతున్న గొప్ప జీవితం ఇది. కాబట్టి నీవు ఆనందంగా ఉండు తల్లి. తల్లి, ప్రతిరోజు నీవు నన్ను నిలదీస్తున్నావు కదా బాబా, ప్రతిరోజు కష్టాలు కన్నీళ్లు తప్ప నా జీవితంలో ఏం మిగిల్చావు అనేసి. నేను నిన్ను చాలా నమ్మాను బాబా. నేను ఒక్కరోజు అయినా సంతోషంగా గడిపిన రోజు ఉందా అని నన్ను నిలదీస్తున్నావు కదా బిడ్డ. అన్నీ కూడా నేను చూసుకుంటాను తల్లి, నీవు శ్రద్ధగా ఉండు అనేసి చెప్పడం తప్ప నా జీవితంలో ఆనందకరమైన రోజులు నాకు ఎప్పుడూ విడవలేదు. అయినను నేను నీ పాదాలను ఎన్నడూ విడవలేదు కదా, ఎన్నడూ విడవను కూడా తండ్రి. బాబా, నాలో ఉన్న ఓపిక నశించిపోతుంది బాబా. ఇన్ని రోజులు కర్మలు కర్మలు అని ఎందుకు మా జీవితాలు ఇలానే ఉంచుతున్నావు బాబా? నేను చేసిన తప్పేంటి బాబా? కష్టాలు అనేది ఏదైనా ఒక రోజు అయితే పర్వాలేదు, ప్రతిరోజు ఇలానే నేను చస్తూ బ్రతకలేను బాబా అనేసి నన్ను ప్రశ్నిస్తున్నావుగా. నేను పడేటటువంటి బాధలు, నేను అనుభవించేటటువంటి నరకం నాకు మాత్రమే తెలుసు బాబా. కానీ నీవు అలానే చూస్తున్నావు, కానీ నీవు నాకు సహాయం చేయవలసింది పోయి అన్నీ చూస్తూ ఏమీ చేయలేకపోతున్నావు ఏంటి బాబా? మరి నాకు తోడు ఎవరు ఉన్నారు బాబా చెప్పు? నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాము, నిన్ను ఎన్ని రోజుల నుండి వేడుకుంటున్నాము తండ్రి. నీకు నా బాధ ఏమిటో బాగా తెలుసు కదా. మరి ఇన్ని కష్టాలు పడుతున్నా, ఎన్నో సమస్యలతో బాధపడుతున్నా కానీ నిన్ను మాత్రం నేను వదులుకోగలనా చెప్పు? నాకు ఉన్నంతలోనే నేను చేయవలసింది చేస్తూ నిన్ను ఆరాధించడం మాత్రం మరువను తండ్రి. కానీ నీవు ఏమి ఆలోచిస్తున్నావో నాకు మాత్రం అర్థం కావటం లేదు బాబా. నీవెప్పుడూ చెప్తుంటావుగా బాబా, నా భక్తులు ఎక్కడి నుండి పిలిచినా పరుగు పరుగున వస్తాను అని. కానీ నా విషయంలో మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నావు తండ్రి? ఎక్కడ ఉన్నావు బాబా? ఎప్పుడు వస్తావు అసలు నీవు సరైన సమయంలో మాకు సహాయం చేస్తే ఈ రోజున మా జీవితాలు ఇలా ఉండేయా బాబా? ఇన్ని రోజుల నుండి కూడా నీవు చూపించిన మార్గంలోనే మేము నడుస్తున్నాము. ఇక నా వల్ల కావడం లేదు తండ్రి. దయచేసి నాకు కలిగిన కష్టాల నుండి విముక్తి మార్గం చూపు తండ్రి. నాకు సంతోషంతో గడిపే రోజులు కావాలి అని కోరుకుంటున్నాను తండ్రి. నేను అవసరానికి మించిన ధనాన్ని నిన్ను అడిగానా, లేక ఎదుటివారికై ఉన్నంత నాకు కావాలని అడిగానా బాబా? ఇన్ని రోజుల నుండి ఎన్ని బాధలు అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు అనేసి ఇన్ని రోజుల నుండి పడుతున్న వాటికి నాకు ఈరోజు సమాధానం కావాలి అనేసి నన్ను అడిగావుగా తల్లి. ఈ బాబా నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? తప్పకుండా నీ బాబా నీకు సమాధానం ఇస్తాడు. నీకు కావలసిన, నీవు కోరుకున్నటువంటి శుభగడియలు అన్నీ కూడా నీకు పరిచయం చేస్తాను. అన్నిటి నుండి కూడా నీకు సమాధానం వచ్చేలా నేను చేస్తాను తల్లి. కర్మ అంటున్నావుగా, నిజంగానే కర్మలను తప్పించడం ఎవరి వల్ల కాదు తల్లి. ఎవరూ కూడా నాకు ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. నాకు అందరూ సమానమే. నా ప్రేమ అందరిపై ఒకేలా ఉంటుంది తల్లి. నాకు తెలుసు తల్లి, మీరు నాపై ఎంత ప్రేమను కలిగి ఉన్నారో, నాపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో నాకు తెలుసు తల్లి. నేను నిన్ను పట్టించుకోవడం లేదు అనుకుంటున్నావా? నేను అందరినీ చూసుకుంటాను. నన్ను నమ్మిన వారిని నేను వదులుకుంటానా? నీ మనసుకు తెలియదా బిడ్డ ఆ విషయం? నీకు నీడలా తోడుగా ఉండి నీకు ఎటువంటి సమస్యలనైనా నీ దరికి చేరకుండా నేను చూసుకుంటాను. కానీ ఎన్నో సమస్యలు వస్తాయి పోతాయి, కానీ ఏది శాశ్వతం కాదు కదా, ఇది నీకు తెలియదా? నీ వద్దకు ఎవరు వచ్చినా, నీవు ఏదైనా సహాయం అందించినా అది నా కృప వల్లే తల్లి. ఇది నీవు మర్చిపోతున్నావు. నీ బాబా నీ కోరిక పట్ల ఆలస్యం చేసినా నీ కష్టాలు శాశ్వతంగా నీ నుండి తొలగించలేకపోయినా ఆలస్యం అనేది ఎప్పుడూ అద్భుతాలను పరిచయం చేస్తుంది అని అంటారు కదా. ఇది మర్చిపోబాకు. నా భక్తులకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను. ఇది మర్చిపోవద్దు తల్లి. నీ బాబాపై నమ్మకంతో ఉండు. నిన్ను ఎప్పుడూ వదులుకోను బిడ్డ. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.
ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం. ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక ఎవరైనా కొత్త వారు చూస్తుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.